గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రతిరోజు ప్రతిదినము ఆయన వాగ్దానాల చేత మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. మరి అనేకమైన విషయాల్లో మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని అనేకమైన విషయాల్లో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను నమ్ముచున్నాను. నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని బట్టి ప్రభువును మరి ఘనపరుస్తూ ఉన్నాను. కాబట్టి మరి దేవుడు ప్రతిరోజు మీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మరి కూడా ప్రభు మనతో మాట్లాడడానికి మరి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు అని మరి ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి దినమున మనం చూసుకున్నట్లయితే ప్రభువును తమ సొంత రక్షకునిగా, ప్రభువును మన సొంత ఆత్మీయ మరి బిడ్డలుగా మనము ప్రభువును అంగీకరించాలి. మరి అన్ని విషయాల్లో ప్రభువుకు మనము అన్నిటికంటే అంటే మనకున్న ఆస్తిపాస్తుల కంటే, మనకున్న భద్రత కంటే మనకు దేవుడే భద్రత అని దేవుని మీదే ఆధారపడి బ్రతకాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో మరి దేని మీద ఆధారపడుతున్నారు అని అంటే వారికి ఉన్న ఆస్తుల మీద, వారికి ఉన్న భవనాల మీద, వారికి ఉన్న అంతస్తుల మీద, వారికి ఉన్న వాహనాల మీద, వారికి ఉన్న ఉద్యోగం లేదా తెలివితేటల మీద ఆధారపడి ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే వాటన్నిటి మీద ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని అన్నిటికంటే, మనకున్న వాటన్నిటికన్నా, ఉద్యోగం కన్నా, ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా, భూముల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, ఈ లోకంలో ఉన్న వాటికన్నా మనము అతి భద్రత నా దేవుడే అని మనము గ్రహించాలి. ఎప్పుడైతే మనము ఈ రీతిగా గ్రహిస్తూ ముందుకు వెళ్తామో అప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ ఎప్పటికీ విడువడు, ఎడబాయడు అని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మి మనము పూర్తిగా విధేయులమై ఉండాలి. దేవుని నమ్మి పూర్తిగా విధేయులై మనం ఉన్నప్పుడు మరి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాలలో శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఎదురిస్తూ ముందుకు వెళ్ళాలి, వాటన్నిటిని భరిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఎదురిస్తున్నారో, ఎప్పుడైతే భరిస్తున్నాడో, ఎప్పుడైతే వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళ్తున్నారో ప్రభు తోడున్నాడని అర్థం అన్నట్టు. కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం అన్నట్టు. నష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం అన్నట్టు. ఒకవేళ మనకు ఆ సమయంలో మనకు వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు మనము భరించలేక ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా లేడని అర్థం. మనం భరించగలుగుతున్నాం కాబట్టి, భరిస్తున్నామనంటే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు కలిగి ఉంటున్న ఆ చింత నిమిత్తం కానీ, బాధ నిమిత్తం కానీ, ఎవరికో భయపడుతున్నట్టుగా కానీ, దేని కొరకో దిగులు పడుతున్నట్టుగా కానీ నీవు ఉండడానికి వీలు లేదు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు నీతో ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రామిస్ చేస్తున్నాడు? నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మరి దిగులు పడకుండా, భయపడకుండా, మనకు తోడుగా ఉన్నవాడని, మనకు నీడగా ఉన్నవాడని, మనకు అన్ని విషయాల్లో మరి ఎన్నటికీ ఎప్పటికూ మనకు దూరం కానివాడు, విడవడు, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఉన్నాడని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దయచేసి మరి ప్రభు యొక్క శక్తిని గుర్తించగలిగి,
ప్రభు యొక్క విశ్వాసంలో ఉంటూ చెప్తున్నాడు కదా ప్రభు, శ్రమలు, బాధలు, వేదనలు, కన్నీటి వీటన్నిటిలో కూడా ధైర్యంగా నిలబడాలి. వాటన్నిటికీ భయపడకుండగా, వాటన్నిటికీ దిగులు పడకుండగా, ప్రభు యందు విశ్వాసంతో, ప్రభు యందు నమ్మకంతో, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నీ వారు నీకు ఎంత దూరమైపోయినా, నీ తల్లి, నీ తల్లిదండ్రులే నిన్ను చిన్నచూపు చేసిన, నీ కుటుంబ సభ్యులే నిన్ను తృణీకరించిన, నీ స్నేహితులే నిన్ను వడిచి వెళ్ళిన, మరి ఏ రకంగా అయినా సరే, కానీ నువ్వు దిగులు పడకూడదు, నీవు మరి భయపడకూడదు. దేవుని యందు విశ్వాసంతో, గట్టిగా నమ్మకంతో ఉండి ప్రభువును మరి వేడుకున్నట్లయితే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ విడవకుండా, ఎడబాయకుండా నీ వెంట వస్తాడు. చలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎప్పటికీ ఎప్పటికీనైనా మమ్మల్ని విడవనని వాగ్దానం చేస్తున్న దేవుడవు తండ్రి, నీ కొందనాలు. ఇదిగో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా, నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను విడువడు, ఎన్నడెడబాయడు అని వాగ్దానం చేస్తున్న దేవుడు. అవును తండ్రి, మమ్మల్ని ఎన్నడు ఎప్పటికీ ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు. నమ్మి విశ్వసించి అన్నిటికంటే ముఖ్యముగా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు తండ్రి, మమ్మల్ని విడవకుండగా తోడుగా ఉన్నావు తండ్రి, నీ కొందనాలు. ఇదిగో నీ బిడ్డలు, నీ ప్రియులు నాయన, ఎవరు ఏ దిగులుతో ఉన్నారు, దేనికోసమో భయపడుతున్నారు, దేని విషయంలో తండ్రి చింత చేస్తున్నారు, దేని విషయంలో తండ్రి ప్రభ నీ బిడ్డలు తండ్రి ప్రభ సతమతం అవుతున్నారు. అయ్యా, వారి నిమిత్తం ఈరోజు ఈ ధైర్యాన్ని వారికి ఇస్తున్నావేమో, ఈ వాగ్దానం వారికి ఇస్తున్నావేమో తండ్రి. దిక్కొద్దలాలు, స్తోత్రాలు. తోడుగా ఉన్నానని చెప్తున్నందుకు వందనాలు. ఇదిగో ఎన్నటికి ఎప్పటికీ ఎడబాయను విడువను అని సెలవిస్తున్న దేవునందుకు వందనాలు తండ్రి. దేవాది దేవుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో మా సంఘానికి తోడుగా ఉంటున్నారని, మా బిడ్డలకు, మా ప్రియులకు తోడుగా ఉంటున్నారని, ఇదిగో తండ్రి ప్రభ దైవజనులకు తోడుగా ఉంటున్నారని, ఇదిగో నైనా యావత్తు భారతదేశానికి నైనా నీవు తోడుగా ఉంటున్నావని నమ్ముచ్చిన, ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా నైనా విడవకుండగా తండ్రి నాయన అన్ని విషయాల్లో నువ్వు తోడుండి నడిపిస్తున్నారు నమ్ముచు విశ్వసిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థనలు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను వీడువడు, ఎడబాయకుండగా తోడుగా ఉంటాడు. కాబట్టి దిగులు పడకు, చెంత చేయకు, మరి దేని విషయంలో కూడా భయపడకుండా ముందుకు వెళ్తూ ప్రభువుకి సమర్పిస్తూ ప్రభువుని వేడుకుంటూ ప్రభువుకి మరి ఒప్పుకోలుగమైన జీవితంలో ఉంటూ ప్రభువును నమ్మిన, విశ్వసించిన వ్యక్తిగా అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ముందుకు వెళ్తూ ప్రభువును గణపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.